శ్రీకాంత్ గారు, ఈ మొత్తం వ్యవహారాన్ని అంటే గడిచిన ఒక 1 ఇయర్లో రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్న డెసిషన్స్ని మీరు ఎలా చూస్తారు సాంస్కృతికంగా? తెలంగాణ సాంస్కృతిక వికాసమా విధ్వంసమా జరగట్లేదు, రాజకీయం జరుగుతుంది. సాంస్కృతిక రాజకీయం జరుగుతుంది. అటు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అయినటువంటి పార్టీ అయినా సరే, ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి అని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ అయినా సరే, అంటే ఒకరితో ఒకరు పోటీ పడుతూ రాజకీయం చేస్తున్నారు. ఆయన నిర్మాణం చేసి నేను కూల్చేస్తా, లేదా ఈయన అస్తిత్వంతో ఏర్పాటు చేసినటువంటి దాన్ని నేను ఈ తెలంగాణ చరిత్రలో ఉండకుండా చేస్తా అంటున్నాను. ఇంతకుముందు చెప్పినారు టీఎస్ టు టీజీ. ఎస్, ఉద్యమకారుడుగా ఇదే భుజాల మీద కేసీఆర్ ఆర్ట్స్ కాలేజ్ మీద నా మీద పడుకొని ఏడ్చిన రోజులు ఉన్నాయి. వేణుగోపాల్ రెడ్డి చనిపోయినప్పుడు ఇదే ముఖ్యమంత్రిని ఇదే ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఇదే భుజాల మీద లేపిన వ్యక్తిని నేను. జనజాతర పేరుతో 2016లో నిరుద్యోగ జాతర చేస్తే అక్కడికి నేను తీసుకొచ్చిన వ్యక్తిని. వీరికి ఈ యొక్క తెలంగాణ సంస్కృతి మీద అవగాహన ఉంటే రాజకీయం చేయరు. ఈరోజు ఇలాంటి డిబేట్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి తెలంగాణ సంస్కృతి మీద వస్తుందంటే వీరు చేస్తున్నటువంటి రాజకీయం వల్లనే అవుతా ఉన్నది. ఈరోజు గతంలో కేసీఆర్ గారు టీఎస్ తెలంగాణ స్టేట్, ఇప్పుడు అన్న చెప్పారు తెలంగాణ స్టేట్ అని. తెలంగాణ స్టేట్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? తెలంగాణ వచ్చిన తర్వాత ఏర్పాటు చేశారు. కానీ టీజీ అనేది మా ఆత్మాభిమానం, నిజంగా అది ఆత్మాభిమానం. మేము తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు టీజీ అని మా బండ్ల మీద కూడా రిజిస్ట్రేషన్ లేకపోతే టీజీ అని పెట్టుకొని తిరిగి పోలీసుడు పట్టుకున్నా సరే పట్టుకో, చాలాన్లు వేసుకో, జైల్లో పెట్టుకో, కానీ ఆ టీజీ అని మార్చము అని చెప్పినటువంటి చరిత్ర మా ఉద్యమకారులకు ఉన్నది. సో దాన్ని మేము తప్పకుండా స్వాగతిస్తాం. ఈరోజు అందశ్రీ గారి విషయంలో కూడా ఏదైతే గేయం తీసుకొచ్చారో తెలంగాణ రాష్ట్ర గీతంగా జయ జయ హే తెలంగాణ జనని, జయ జయ హే తెలంగాణ తీసుకురావడంలో తప్పు లేదు, అందరూ స్వాగతించారు. కానీ దానికి మ్యూజిక్ ఇవ్వడం మీదే వివాదం మొదలైంది. తప్పకుండా దాన్ని మేము తప్పకుండా వ్యతిరేకిస్తాం. ఎందుకంటే ఇదే పాటని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని పాడమంటే ఆ తెలంగాణ ఉద్యమంలో పాడలేదు. ఎందుకంటే చంద్రబాబు గారు ఫోన్ చేశారు నన్ను పాడొద్దని. తర్వాత రామకృష్ణ గారితో పాడించడం జరిగింది. అంటే తెలంగాణ సంస్కృతిని ఆనాడు నుంచి కాంగ్రెస్ అయినా సరే విస్మరిస్తూ తెలంగాణ సంస్కృతి ఆనవాళ్ళు ఉండకూడదని 50 ఏళ్ళుగా తెలంగాణ సంస్కృతిని ఈరోజు ఏ విధంగా వాళ్ళు కూల్చే ప్రయత్నం చేశామో ఉమ్మడి రాష్ట్రంలో మేము చూసాం ఒక ఉద్యమకారులుగా. ఈరోజు ఈ కాంగ్రెస్ కూడా అంతో ఇంతో కేసీఆర్ గారు చేశారు, మొత్తానికే చేయలేదని కాదు కానీ చేశారు. ఆ ఐడెంటిటీని తొలగించే ప్రయత్నం ఇప్పుడు జరుగుతూ ఉన్నది. ఇప్పుడు జరగాల్సింది డెవలప్మెంట్, రాజకీయం కాదు. ఈ ఏడాది పాలనలో మనం వికాసమా విధ్వంసమా అంటే తెలంగాణ తల్లి మీద ఒక వివాదం జరుగుతుంది. బీఆర్ఎస్కి ఒక తెలంగాణ తల్లి, కాంగ్రెస్కి ఒక తెలంగాణ తల్లి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, నేను అదే చెప్పబోతా ఉన్నాను. ఇద్దరికి ఒక్కొక్క తల్లి ఉండద్దండి, రాష్ట్రానికి ఒకటే తల్లి ఉంటుంది. ఆ తల్లి ఆనవాళ్ళు మా గుండెల్లో ఉన్నాయి. అది తెలుసుకోవాల్సింది ఎక్కడి నుంచి? ఉద్యమకారుల నుంచి తెలుసుకోవాలి. మీ పార్టీ క్యాబినెట్లో పెట్టుకొని తెలంగాణకి ద్రోహం చేసిన వ్యక్తులను మీ సంఖ్యలో పెట్టుకున్నటువంటి వ్యక్తులు మీరు డిసిషన్ తీసుకుంటే అది ఫైనలైజ్ కాదు. ఎందుకంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో తెలంగాణ ద్రోహులే ఉండే, ఇప్పుడు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ద్రోహులే ఉన్నారు. వీళ్ళు ఫైనలైజ్ చేసే వ్యక్తులు కాదు. తెలంగాణ ఉద్యమకారులు అసలైనటువంటి అమరవీరుల కుటుంబాలను దగ్గరుండి వారిని డిసిషన్ తీసుకొని తయారు చేస్తే తప్పకుండా దానికి ఒక రూపం వస్తుంది. ఎందుకంటే త్యాగం తెలిసినటువంటి వ్యక్తి ఆ యొక్క రూపాన్ని, తన బిడ్డ రూపాన్ని, శ్రీకాంచారి రూపాన్ని కానీ లేదా ఒక అమరవీరుల రూపాన్ని ఆ విగ్రహంలో చూసుకుంటారు. విగ్రహం నిగ్రహానికి ప్రతిరూపం. కానీ ఈరోజు విగ్రహాలతో రాజకీయం చేస్తున్నటువంటి ఒక పరిస్థితి తెలంగాణలో కనిపిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైనా సరే, కేసీఆర్ గారైనా సరే, సంస్కృతిని ప్రజల దగ్గరికి చేరువేసే ప్రయత్నంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈరోజు మనకు తెలంగాణలో కనిపించలేదు.